Hello everyone, I hope that you are all doing well. This is me, Sujath. Let us go ahead. T-TAP. T-TAP. Telangana Textile and Apparel Policy. T-TAP. Telangana Textile and Apparel Policy launched in the year August 2017. Okay. T. Apparel means A. P means policy. T-TAP. సో ఇన్ ద ఎగ్జామినేషన్ మీకు ఒక డైరెక్ట్ వన్ లైనర్ క్వశ్చన్ కూడా రావచ్చు దీని మీద. ఓకే, ద స్కీమ్ దట్ ఈస్ దట్ జనరలీ ప్రమోట్స్ ఓకే టెక్స్టైల్ అండ్ అపారల్ ఇండస్ట్రీ. ద ఇనిషియేటివ్ టేకెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ప్రమోట్ టెక్స్టైల్ అండ్ అపారల్ సెక్టార్. క్వశ్చన్ నెంబర్ ఏ ఇట్ కెన్ గివ్ వాట్? టీ-ట్యాప్. బి టీ టెక్స్టైల్. సి TS apparels. Fourth, TS sure. So they can give anything. Indirectly they can make options, any different kinds of options they can make. But the important thing here is they can ask you one liner also. Malli match the following lo kuda adagachu. T fiber, T work, T tap, T pride, and he can give some questions here in that way also. Okay, right. So what is the importance of this policy? Obviously policy ఎప్పుడైనా policy అంటే it's a vision document అంటే you know that very well, I have already told you. ఓకే, మనం ఏం చేయాలనుకుంటున్నాం ఈ సెక్టార్లో, ఓకే ఎలాంటి ఆబ్జెక్టివ్స్ మనం అచీవ్ చేయాలనుకుంటున్నాం ఈ పాలసీలో, ఓకే ఈ సెక్టార్లో ఎంత గ్రో అవ్వాలనుకుంటున్నాం వాల్యూ వైజ్, పర్సంటేజ్ వైజ్, అవన్నీ ఒక పాలసీలో ప్రాపర్గా స్ట్రక్చర్గా రాసి ఉంటుంది. Okay, so obviously Telangana Textile and Apparel Policy definitely try to give what? It try to attract leading national and international textile and apparel companies to the state. Ante Reebok is there and Woodland is there. We are having DKNY is there. Okay, so many such like Louis Philippe, many you can know that very well, right? So alanti companies ki, textile manufacturing companies ki mana Telangana lo ravali. Okay, that is what is the policy is all about. Okay, ikkada vachi vallu valla clothing, shirt, t-shirt, jeans, trousers avanni vallu ikkada manufacture cheyali. T-TAP envisages, remember this point, policy అని ఒక పదం వచ్చినప్పుడు మీకు ఎన్విసేజ్ అని ఒక పదం డెఫినెట్గా వస్తుంది. పాలసీ ఒక పదం వచ్చినప్పుడు ఎన్విసేజ్ అని ఒక పదం డెఫినెట్గా వస్తుంది. ఎన్విసేజ్ మీన్స్ వాట్? ఎన్విజన్ అంటే ఫోర్సింగ్ ద విజన్, అంటే ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాం ఇన్ ఫ్యూచర్. సేమ్ నథింగ్ బట్ పాలసీ ఈజ్ నథింగ్ బట్ విజన్ డాక్యుమెంట్ అంటారు కదా. దిస్ ఈజ్ ఆల్సో ద సేమ్ ఎన్విసేజెస్. క్రియేషన్ ఆఫ్ thriving textile value chain through targeted intervention. Okay, to targeted intervention. ఒక థ్రైవింగ్, ఒక మంచి, ఒక గట్టిగా ఒక టెక్స్టైల్ వాల్యూ చైన్ మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి మన తెలంగాణలో. వాల్యూ చైన్ అంటే ఏంటి సార్? వాల్యూ చైన్ అంటే ఏంటంటే సపోజ్ ఒక షర్ట్ ప్రిపేర్ చేయడానికి, ఒక షర్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనకు బటన్స్ కావాలి, ఈ కలర్ కావాలి, దెన్ ఇక్కడ ఉన్న ప్యాటర్న్ కావాలి, రైట్ ఆర్ రాంగ్, దెన్ స్టిచ్చింగ్ కావాలి. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. దెన్ ఈ ఫ్యాబ్రిక్ కూడా కావాలి, రైట్ ఆర్ రాంగ్, ఈ థ్రెడ్స్ ఉంటాయి కదా, ఈ ఫ్యాబ్రిక్ కూడా కావాలి మనకు. సో టు మేక్ ఏ షర్ట్, సో వేరియస్ ఇంగ్రీడియంట్స్ ఆర్ దేర్, వేరియస్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్వాల్వ్ హియర్. ఈ వేరియస్ ఎలిమెంట్స్లో ఒక ఎలిమెంట్లో అయినా మనం ఒక ప్రొడ్యూసర్ అయినా సరే, లేకపోతే ఒక సప్లయర్ అయినా సరే, ఒకవేళ మనం స్టార్ట్ చేస్తే, ఓకే ఇఫ్ వీ బికమ్ ఎనీ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఆర్ సప్లయర్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ ఇంగ్రీడియంట్స్, ఏదొకటి దీనిలో ఫైవ్ ఎలిమెంట్స్లో, 5 ఇంగ్రీడియంట్స్లో ఒకదానిలో అయినా మనం ఒక పర్ఫెక్ట్గా ఒక రోల్ మోడల్ లాగా, ఒక థ్రైవింగ్ ఇండస్ట్రీ లాగా ఒకవేళ మనం అలా ఎమర్జ్ అయ్యి ఉంటే, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాల్యూ చైన్. అంటే గ్లోబ్లో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, దెన్ యూరోప్లో, దెన్ దుబాయ్లో, మళ్ళీ అవన్నీ కంట్రీస్కి సపోజ్ బటన్స్ కావాలనుకోండి, బటన్స్ వాళ్ళకి కావాలంటే వాళ్ళు యూఎస్ఏ నుంచి తీసుకుంటారు, లేకపోతే ఫ్రాన్స్ నుంచి తీసుకుంటారు. సో వాళ్ళు మన దగ్గర నుంచి కూడా ఆర్డర్ చేయాలి. అంటే
ఆ చైన్లో మనం ఒక భాగం ఉండాలి. ఓకే, ఆ చైన్లో మనం ఒక భాగం ఉండాలి. సో మొత్తం ప్రొడ్యూస్ అయిన వరల్డ్లో టెక్స్టైల్ రూపీస్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, ఆ వాల్యూలో మనకు ఒక భాగం కాదు, అందుకే వాల్యూ చైన్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైన్లో మనం ఒక భాగం ఉండాలి. డెఫినెట్గా ఆ షర్ట్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత ఆ షర్ట్కి ఒక ప్రైస్ ఉంటుంది కదా, ఆ ప్రైస్లో కూడా మనం భాగం ఉండాలి. రైట్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ వాల్యూ చైన్ అంటారు, లేకపోతే నేషనల్ సప్లై చైన్ అంటారు, లేకపోతే గ్లోబల్ వాల్యూ చైన్ అంటారు. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ ఎకనామీ. So TTAP envisages creation of a thriving textile industry in our state. Okay, through targeted interventions. Targeted interventions అంటే ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంటే మన టెక్స్టైల్ ఇండస్ట్రీకి తెలంగాణలో ఆ ప్రాబ్లంకి డైరెక్ట్గా టార్గెట్ చేసి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకడం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్. ఇంటర్వెన్షన్ అంటే ఇంటర్వీనింగ్, అంటే తెలంగాణ గవర్నమెంట్ విల్ ఇంటర్వీన్ ఇన్ ద ఇష్యూస్ ఆఫ్ దిస్ టెక్స్టైల్ అండ్ అపారెల్ ఇండస్ట్రీ. ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉంటే అక్కడ ఇంటర్వీన్ అయ్యి అక్కడ సబ్సిడీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఇన్సెంటివ్ లేకపోతే అలాంటి ఆ ప్రాబ్లంకి సమ్ హౌ ఎలా సాల్వ్ చేయాలి అలాంటి డిసిజన్స్ తీసుకుంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ అంటారండి. Okay, so where there is a problem, there you find the remedy. That is called as targeted intervention. So ee policy lo government of Telangana will also do this. Okay, mana strengths emem unnai, mana the weaknesses what else we are having, okay, in the textile sector. Weaknesses ki మనం ఒక స్ట్రెంగ్త్ లాగా కన్వర్ట్ చేస్తూ ఉండాలి with the help of targeted approach. This is TTAP. This is what? TTAP. Remember this point here. Okay, then directly obviously question may come. ఇంకొకటి మీకు ఒక జీకే పాయింట్ కూడా చెప్తాను. వన్ మోర్ జీకే పాయింట్ ఐ విల్ టెల్ యూ. అగ్రికల్చర్లో యూ నో దట్ అగ్రికల్చర్లో చాలామంది డిపెండ్ ఉంటారు యాజ్ దర్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఆర్ యూ కెన్ సే దట్ యాజ్ ద లైవ్లీహుడ్ యాక్టివిటీ. వాళ్ళకి బతకడానికి వాళ్ళు ఎవరైనా ఏదైనా పని చేస్తారు కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ లైవ్లీహుడ్. ఓకే, రైట్. సో అగ్రికల్చర్ మీద అరౌండ్ 50% పాపులేషన్ ఇస్ డిపెండెంట్. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. దట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ ద సెకండ్ లార్జెస్ట్ సెక్టార్ దట్ ప్రొవైడ్స్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ అగ్రికల్చర్ తర్వాత వేరే అన్ని సెక్టార్స్లో ఏ సెక్టార్ gives the second best employment అంటే అది టెక్స్టైల్ సెక్టారే. ఓకే, అగ్రికల్చర్ చాలా లైక్ 50% ఆఫ్ ది పాపులేషన్ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్. అంటే టెక్స్టైల్ సెక్టార్లో 20% అనుకోండి, అట్లా. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. సో జనరల్గా ఈ స్టేట్మెంట్ వాడతారు, టెక్స్టైల్ సెక్టార్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయర్ ఇన్ అవర్ కంట్రీ. టెక్స్టైల్ సెక్టార్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయర్ అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది అనమాట టెక్స్టైల్ సెక్టార్, సెకండ్ లార్జెస్ట్ అగ్రికల్చర్ తర్వాత. ఓకే, దట్స్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ యూ కెన్ ఆల్సో పుట్ యువర్ introductory point also. Textile industry is one of the backbone of unorganized industry. And also to the economy. It employs, okay, it provides second largest employment to the countrymen after the agriculture sector. This textile industry has been diversified in many segments like silk industry, cotton industry, and you can say on and on for 3-4 lines. You can discuss about this, then you can explain the silent features of TTAP. Okay, what initiatives are taken by the government of Telangana to promote textile and apparel industry in our state? This could be the very easiest question. Then introduction నేను ఇప్పుడే చేసిన మీకు, అండ్ ఫీచర్స్ మీరు ఇది రాస్తున్నారు, రైట్. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ, వీఆర్ ట్రైంగ్ టు అట్రాక్ట్ లీడింగ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అపారెల్ కంపెనీస్. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అపారెల్ కంపెనీస్కి మీరు తెలంగాణలో వచ్చి ప్రొడ్యూస్ చేయండి మీ టెక్స్టైల్స్. ఓకే, సో వీ వాంటెడ్ టు ఎమర్జ్ యాజ్ వన్ ఆఫ్ ది కీ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్. ఇన్వెస్ట్మెంట్ ఎవరికైనా చేయాలంటే టెక్స్టైల్లో మన స్టేట్లోనే చేయాలి.
ఓకే, మన మంచి ఒక డెస్టినేషన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇండియాలో ఓకే టూరిజం ఉంది. ఓకే, ద బెస్ట్ డెస్టినేషన్ ఏముందంటే మీరు ఎక్కడ వెళ్ళాలనుకుంటారు? అందరూ ఉత్తరాఖండ్, మనాలి అంటారు. సేమ్ లైక్ దట్, రైట్? సో ఎప్పుడైనా టెక్స్టైల్ అని ఒక కంపెనీ పెడదామని ఇన్వెస్టర్స్ ఆలోచించుకుంటే వాళ్ళకి ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంది? తెలంగాణ. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు బికమ్. That is what we are trying to become. Remember this point. Okay, so we want to emerge as one of the key investment destination for textile and apparel sector, domestically kuda and internationally. Encourage investment across the value chains. Okay, as I have already told you, this is how it is seen. Spinning of wool, cotton, etc. Malli weaving, malli processing, మళ్ళీ గార్మెంటింగ్. సో ఇవి ఏంటి? వేరియస్ ప్రాసెసెస్ ఇన్వాల్వ్ ఇన్ వాట్? ఓకే, ఆర్ షర్ట్ ఆర్ టీ షర్ట్ ఆర్ శారీ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ ప్రాసెసెస్ ఉంటాయి. ఓకే, సో దీనిలో అయినా మంచి ఉండొచ్చు, దీనిలో అయినా మంచి ఉండొచ్చు. దిస్ ఈజ్ వాట్ సప్లై చైన్. వీళ్ళు సప్లై చేస్తే వీళ్ళు చేస్తారు, వీళ్ళు సప్లై చేస్తే వీళ్ళు చేస్తారు, వీళ్ళు సప్లై చేస్తే వీళ్ళు చేస్తారు. ఓకే, ఏదొకటి నేను ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. వాల్యూ చైన్ అంటే అన్ని ఎలిమెంట్స్లో, అన్ని భాగాల్లో ఓకే మనం ఒక పార్ట్లో పర్ఫెక్ట్ అయ్యి ఉండాలి. సో దట్ మనం కూడా సప్లైలో ఇన్వాల్వ్ అయిపోవాలి. ఓకే, వాల్యూ చైన్లో ఇన్వాల్వ్ అయిపోవాలి, సప్లై వాల్యూ చైన్లో. మేకింగ్ టెక్స్టైల్ సెక్టార్ మోర్ ప్రొడక్టివ్. సో వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్. అనదర్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. రెమ్యునరేటివ్ టు ది ఎగ్జిస్టింగ్ వీవర్స్. రెమ్యునరేటివ్ అంటే ఇవన్నీ చేసిన తర్వాత గవర్నమెంట్కి ఇంకొకటి ఇంటెన్షన్ కూడా ఉంది, ఇంకొక ఆబ్జెక్టివ్ కూడా ఉంది. ఆ ఆబ్జెక్టివ్ ఏముందంటే టెక్స్టైల్లో పని చేస్తున్న వాళ్ళకి ప్రాఫిటబుల్ ప్రైసెస్ రావాలి, వాళ్ళ ఇన్కమ్ కూడా పెరగాలి. దట్ ఈస్ వాట్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఆల్సో concentrating and or you can say that focusing on it. Okay, so government of Telangana is saying that with the help of this policy we want to increase our production. Not only that, we wanted to ensure that remunerative prices to be achieved by the weavers ki oka profit. Remunerative ante profit, remuneration ante profit. Okay, and in this policy kotta technology ఇంకా స్కిల్ లేని వాళ్ళకి స్కిల్స్ ఇవ్వాలి, ఉన్న వాళ్ళకి స్కిల్స్ ఎక్కువ చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ స్కిల్స్. ఓకే, లేని వాళ్ళకి స్కిల్స్ ఇవ్వాలి, ఉన్న వాళ్ళకి కొంచెం అప్గ్రేడ్ చేయాలి. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హియర్ వాళ్ళకి కొత్త టెక్నాలజీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, ఇంకా స్కిల్స్ కూడా ఇంపార్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సరే ఎట్లా చేస్తారు సార్ అంటే వాళ్ళు విలేజ్లో, వాళ్ళు జిల్లా పరిషత్లో, ఇంకా వాళ్ళు మండల్లో, నగరపాలికాస్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టుకుంటారండి. ట్రైనింగ్ క్యాంప్ జస్ట్ లైక్ మెడికల్ క్యాంప్స్ ఎట్లా ఉంటాయి, ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టుకుంటారు. అక్కడ వీవర్స్కి ఏమంటారంటే అందరికీ రమ్మంటారు, అక్కడ పిలుస్తారు. అక్కడ సర్పంచ్ అయినా సరే, అక్కడ ఎంపీటీసీ చైర్మన్ అయినా సరే, జెడ్పీటీసీ చైర్మన్ అయినా సరే, వాళ్ళకి అందరికీ పిలిచి వాళ్ళందరూ ఉంటారు. ఒక కాన్ఫరెన్స్ ఉంటుంది, ఒక టీవీలో చూపిస్తారు, ఇట్లా కూడా చేయొచ్చు, అట్లా కూడా చేయొచ్చు. అవన్నీ చూపించిన తర్వాత మళ్ళీ వాళ్ళకి చేయమంటారు. సో ఒక డెమాన్స్ట్రేషన్ అవన్నీ అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ హౌ ద స్కిల్ విల్ బీ అప్గ్రేడెడ్. ఇలా స్కిల్ అప్గ్రేడ్ చేస్తారు. ఓకే, ఆబ్వియస్లీ మనం ప్రొడక్షన్ ఎక్కువ చేయాలనుకుంటున్నాం. ఈ పాలసీలో ప్రొడక్షన్ ఎక్కువ చేస్తే ఎక్కువ ఇండస్ట్రీస్ రావాలి. ఎక్కువ ఇండస్ట్రీస్ రావడానికి మనం అందరికీ పిలుస్తున్నాం, రండి తెలంగాణ స్టేట్లోనే మ్యానుఫ్యాక్చర్ చేయండి అని చెప్తున్నాం. వాళ్ళు కొత్త ఇన్వెస్ట్మెంట్ తీసుకొని మన తెలంగాణకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేస్తే, నేషనల్ ఆర్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఇక్కడ కొత్త ఇండస్ట్రీస్ పెడితే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవుతుంది. ఇంకా ఇంకొకటి ఏముందంటే వన్ ఆఫ్ ది డిప్రివేషన్. సో 1970s అనుకోండి, 1970sలో అప్పుడు మహబూబ్ నగర్ సిరిసిల్లాలో చాలామంది వీవర్స్ కూడా ఉన్నారు. WEAVERS. సో వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ అప్పుడు ఏపీ లీడర్షిప్లో తెలంగాణ ఉన్నప్పుడు అంత ప్రమోట్ చేయలేదు వీవింగ్ ఇండస్ట్రీకి, అంత ప్రమోట్ చేయలేదు. వాళ్ళ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా వీవింగ్ చేసి బతుకుతున్న వాళ్ళకి డబ్బులు లేదంటే గవర్నమెంట్ ఒక లోన్ కూడా ఇవ్వలేదు. క్రెడిట్ ఫెసిలిటీస్ లేవు అప్పుడు, ఇవ్వలేదు. అంటే నెగ్లెక్టెడ్ వీవింగ్ ఇండస్ట్రీ మొత్తం నెగ్లెక్టెడ్. ఏం చూస్తాం, లైట్ తీసుకుందామని అట్లా, రైట్.
సో క్రెడిట్ ఫెసిలిటీస్ లేదు వాళ్ళకి, ఇంకా స్కిల్స్ కూడా ఇంపార్ట్ చేయలేదు, స్కిల్ అప్గ్రేడేషన్ కూడా లేదు, అక్కడ ఒక ఆఫీసర్ చూడడానికి ఆ ఇండస్ట్రీ లేదు, ఒక డిపార్ట్మెంట్ లేదు అది చూడడానికి, ఇంకా వాళ్ళ బాధలు ఏమున్నాయి ఎవరికి నో బడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు హియర్ ఆల్సో, వాళ్ళ ఆ ఇండస్ట్రీలో ఇష్యూస్ ఏమున్నాయి నో బడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు సాల్వ్ దట్ ఆల్సో. సో ఏపీ లీడర్షిప్లో ఉన్నప్పుడు బయాస్గా ఉంది లీడర్షిప్, దట్స్ వై దిస్ ఇండస్ట్రీ చాలా నెగ్లెక్ట్ అయిపోయి మన వీవర్స్ వాళ్ళు ఎక్కడెక్కడో సూరత్కి, గుజరాత్, అహ్మదాబాద్, ఇంకా రాజస్థాన్ అక్కడ వెళ్ళి పని చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఇంకా ఫ్యామిలీస్తో కూడా వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయిండ్రు, మహారాష్ట్ర, గుజరాత్ అట్లా వెళ్ళిపోయిండ్రు. ఓకే, వై? బికాస్ ఇక్కడ ఏమీ ప్రమోషన్ లేదు, డబ్బు లేదు, ఏం లేదని అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అక్కడ సెక్టార్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి దొరికింది, వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిండ్రు. ఓకే, సో ఈ పాలసీతో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హోమ్ రిటర్న్ చేయాలనుకుంటే అందరికీ హోమ్ రిటర్న్, మీరు వచ్చేయండి మా వాళ్ళే కదా, మీరు అక్కడ ఎందుకు మీరు యూ లీవ్ యాజ్ ఎ ఏలియన్ దేర్, సో మేము అసలు యు ఆర్ అవర్ రెస్పాన్సిబిలిటీ, మీరు మా రెస్పాన్సిబిలిటీ కాబట్టి మీరు అందరూ వచ్చేయండి ఇక్కడ, మేము మంచిగా చూసుకుంటామని. ఇంకొక ఆబ్జెక్టివ్ ఆఫ్ తెలంగాణ ఈజ్ వాట్ విత్ రిగార్డ్ టు దిస్ పాలసీ ఈజ్ టు బ్రింగ్ బ్యాక్ అవర్ మైగ్రెంట్ వర్కర్స్. వెళ్ళిపోయిన వాళ్ళకి మళ్ళీ వచ్చేయండి తెలంగాణలో మేము ఉన్నాం కదా అని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చెప్తుంది అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ హోమ్ కమింగ్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఒరిజిన్ వర్క్ ఫోర్స్ బ్యాక్ టు ద స్టేట్. ఆల్ తెలంగాణ వర్క్ ఫోర్స్ బ్యాక్ టు ద స్టేట్. సో ఇట్ వాస్ లిటరలీ ఎ నోవెల్ ఐడియా, రైట్? చాలా మంచి ఐడియా ఉంది. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. ఓకే, then government of Telangana definitely with the help of textile sector contribution to the GDP increase చేయాలనుకుంటుంది. ఓకే, టెక్స్టైల్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి టు బి ఇంక్రీజ్. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ 5 years the state will try to achieve the following objectives in the next 5 years. ఓకే, సో నెక్స్ట్ 5 yearsలో తెలంగాణ గవర్నమెంట్ will create 5 new textile and apparel parks. 5 new textile and apparel parks. At least 5 new international and 50 domestic investments in the sector. అలాంటి minimum 5 internationally famous 5 కంపెనీస్కి మనం తెలంగాణలో తీసుకురావాలి. ఓకే, అండ్ 50 డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. 50 ఇండియా నుంచి, 50 గ్లోబల్ నుంచి 5. దీస్ ఆర్ 2 అవర్ ఆబ్జెక్టివ్స్ ఆర్ దేర్. ఇంకా 5 టెక్స్టైల్ పార్క్స్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఇవన్నీ ఇండస్ట్రీస్ వస్తే దీనిలో పని చేయడానికి అంటే జనాలు కావాలి కదా. ఎస్, దట్స్ వై ఓకే వెన్ దే కమ్ it will help to create additional employment opportunity for the 3 lakh persons, of which there is a reservation that 60% will be women. So oka women empowerment class. సో మీకు ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు వాళ్ళకన్నీ తెలిసి ఉంటాయి. వాళ్ళు చెప్తారు, సో తెలంగాణ గవర్నమెంట్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది అపారెల్ అండ్ టెక్స్టైల్ పాలసీకి. ఓకే, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఉమెన్ అని అలా చెప్తాడు. ఓకే, మన బోర్డ్ మెంబర్ అయినా అట్లా చెప్తారు, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ది హెల్ప్ ఉమెన్ అని చెప్పినప్పుడు మీరు ఇది చెప్పాలి, సార్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ టీటాప్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ attracting domestic and foreign investments with regard to textile manufacturing. And this is one objective. And another important objective is government of Telangana wants to create like 5 new textile parks. Okay, and 5 internationally and 50 domestically companies we are targeting to establish in our Telangana states. So when these companies will come, no sir, so they will create around 3 lakh persons employment they will create. In this 3 lakh, 60% will be for the women. So this is how. So వాళ్ళకి ఓకే ఆయనకి ప్రాపర్గా తెలుసు, ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ కాంపనెంట్ ఆల్సో తెలుసు అని అర్థమవుతుంది. దే కెన్ యూ కెన్ స్కోర్ ఎ గుడ్ మార్క్స్ ఇన్ ద గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఆల్సో. ఓకే, సో రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, ఎవ్రీ హ్యాండ్లూమ్ వీవర్ షుడ్ ఇంక్రీజ్ హిస్ మంత్లీ ఇన్కమ్ బై 50%. ఇది ఒక టార్గెట్. అంటే ఒక హ్యాండ్లూమ్ అంటే చేత్తో మనం ప్రిపేర్ చేసిన షర్ట్స్ ఆర్ టీ షర్ట్స్ ఆర్ స్వెటర్స్ ఏమేమి ఉంటాయి. ఓకే, సపోజ్ అలాంటి వాళ్ళు మంత్లీ ఒక 5,000 సంపాదిస్తున్నారు.
5,000 సంపాదిస్తున్నారంటే ఈ పాలసీతో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాంట్ టు ఇంక్రీజ్ ఇట్ టు 50%, అంటే 7,500. సో మంత్లీ అర్నింగ్స్కి ఇంక్రీజ్ చేయాలి, మంత్లీ అర్నింగ్స్కి ఇంక్రీజ్ చేయాలి. దట్ ఈస్ వాట్ ది తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ హియర్. ఒక క్వాంటిఫైబుల్ టార్గెట్ కూడా పెట్టుకున్నారండి. ఈ పాలసీ సక్సెస్ అవుతుందా లేదా అని ఎట్లా అనుకుంటారు మీరు? ఓకే, సో వెన్ యూఆర్ హ్యావింగ్ క్వాంటిఫైబుల్ టార్గెట్స్ ఉండాలి. ఎలాంటి టార్గెట్స్ ఉండాలి? క్వాంటిఫైబుల్, సో దట్ ఇట్ ఈస్ ఈజీ టు డూ ఇట్, ఈజీ టు నో ఇట్, అలాంటివి ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్వాంటిఫైబుల్. ఓకే, సో ఈ పాలసీ సక్సెస్ అయిందా లేదా అంటే వీవర్ ఉన్నారు కదా, వీవర్స్ హౌస్ హోల్డ్కి వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగాలి, మీకు ఇప్పుడు డబ్బులు ఎంత వస్తుందమ్మా అని అడగాలి. వాళ్ళు చెప్తారు. అంటే కొంచెం ఇనిషియేటివ్స్ తీసుకున్నారు కదా వాళ్ళు, కొత్త కేసీఆర్ గారు స్కీమ్ లాంచ్ చేసిండ్రు కదా, అందుకే పాత మాకు 4,000 అలా మంత్లీ డబ్బులు వచ్చినాయండి, ఇప్పుడు ఒక 6,000 5,000 500 అట్లా వస్తున్నాయి. అలా చెప్తే సక్సెస్ అనమాట. డైరెక్ట్ రిలేషన్ అండి, డైరెక్ట్ రిలేషన్. ఇంకొక సక్సెస్ఫుల్ ఏముండొచ్చు, సక్సెస్ఫుల్ క్రైటీరియా ఏముండొచ్చు అంటే ఆ 5 ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలి, 50లో ఒక 25 అయినా 30 అయినా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలి. అలా ఎస్టాబ్లిష్ అయితే కూడా ఒక సక్సెస్గానే అంటాం పాలసీ. సో జనరల్గా క్వాంటిఫైబుల్ టార్గెట్స్ ఉంటే మీకు కూడా తెలుస్తుంది, నాకు కూడా తెలుస్తుంది. ఓకే, సో అకౌంటబిలిటీ చాలా ఉంటుంది ఇక్కడ. అకౌంటబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ విల్ బి ఎన్ష్యూర్డ్ వెన్ దర్ ఇస్ ఎ క్వాంటిఫైబుల్ టార్గెట్స్. జస్ట్ లైక్ ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలంటే 15 డేస్లోనే ఇచ్చేయాలంటే 15 days ఈజ్ వాట్ క్వాంటిఫైబుల్, ఈజీగా మనకు అర్థమవుతుంది. సో ఇస్ బిలో 15 days ఇచ్చేస్తున్నారంటే మంచిది అనమాట. ఆఫ్టర్ 15 days అంటే మళ్ళీ మంచిగా చేయరు. గవర్నెన్స్ ఈజ్ వెరీ బ్యాడ్ అని చెప్పొచ్చు. రైట్, సో క్వాంటిఫైబుల్ టార్గెట్స్. గుడ్ థింగ్ అబౌట్ తెలంగాణ గవర్నమెంట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏముందంటే వీళ్ళు ఎక్కువ క్వాంటిఫైబుల్ టార్గెట్సే పెట్టుకున్నారు, గాల్లో టార్గెట్స్ పెట్టలేదు. ఓకే, ఎవ్రీ పాలసీ మీరు చూసుకోండి నంబర్తో పాటు ఉందన్నమాట. డెడ్ లైన్స్ ఉన్నాయి, టైమ్ బౌండ్ స్కీమ్స్ ఉన్నాయి, అలానే ఉన్నాయి. రైట్, ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ పవర్ లూమ్ ఇన్ ద స్టేట్ ఈస్ మోడర్నైజ్డ్ అండ్ ఇన్కమ్ ఆఫ్ ఈచ్ పవర్ లూమ్ వర్కర్ షుడ్ ఇంక్రీజ్ బై 30%. హ్యాండ్తో చేసిన వాళ్ళది ఇన్కమ్ 50% ఇంక్రీజ్ అవ్వాలి, పవర్ లూమ్లో పని చేసిన వాళ్ళది ఇన్కమ్ 30% ఇంక్రీజ్ అవ్వాలి. టెక్స్టైల్ అండ్ క్లాతింగ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ద స్టేట్ ఈక్వివాలెంట్ టు 20% ఆఫ్ టోటల్ వాల్యూ చైన్ ఆఫ్ టెక్స్టైల్ అండ్ క్లాతింగ్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద స్టేట్. ఓకే, టెక్స్టైల్ అండ్ క్లాతింగ్ ఎక్స్పోర్ట్స్ షుడ్ బి అట్లీస్ట్ 20%. అంటే 100 షర్ట్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తే 20 షర్ట్స్ మినిమం మనం ఎక్స్పోర్ట్ చేయాలి. 100 crores మనం టెక్స్టైల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో క్లాతింగ్లో మనం సంపాదిస్తే 20 crores మనం ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఎక్స్పోర్ట్ కాంపోనెంట్ కూడా ఉందండి. ఓకే, మినిమం 20% ఆఫ్ టోటల్ వాల్యూ ఆఫ్ టెక్స్టైల్ అండ్ క్లాతింగ్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద స్టేట్. 20%. Right. That is fine. Thanks a lot hearing me. Have a nice day ahead. Do subscribe to the Telugu One channel and share the videos and lectures of all the faculties to all of the students. You are aware of it. You know them that they are preparing, so that they will also get the benefit of it. Thanks a lot. Bye bye. All the best.